చూసుకో ఫోటో తీసుకున్నాను. జగన్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ చంద్రబాబు నాయకత్వం అవినాష్ రెడ్డి నాయకత్వం 2011 సంవత్సరం మార్చి నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు, భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, ఎవరికి భయపడేటటువంటి నాయకుడు, ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా బతికినటువంటి నాయకుడు, నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు పెట్టినటువంటి పార్టీ సోనియా గాంధీ లాంటి నాయకురాలునే కాదని 16 నెలలు జైలుకు పోయిన అకుంఠిత దీక్షతో గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని దానిని పరిష్కారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేదైనా సరే దాన్ని తూచా తప్పకుండా 100% సంక్షేమ కార్యక్రమాలన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అమలు పరిచినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి. ఆయన ఈరోజు ఎక్కడికి పోయినా లక్షలాదిగా వేలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. తరలి రావడమే కాదు, ఆయన చెప్తే మాట తప్పకుండా నెరవేరుస్తారన్నటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా నీతిగా నిజాయితీగా ఆయన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రజల కోసం చేసేటటువంటి కార్యక్రమాలు చూసి ఈరోజు ఎక్కడికి పోయినా పిలవకపోయినా లక్షలాదిగా జనం, ఈరోజు కోట్లాదిగా జనం తరలి వస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేరన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్పినటువంటి మాట తప్పి ఒక మాట కొన్ని వాగ్దానాలు చేసి ఉండింటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు. మనం చేయలేనటువంటి వాగ్దానాలు చేయకూడదన్నటువంటి మాట మీద నిలబడినటువంటి వ్యక్తి. అదే కాకుండా నేను ప్రజలకు మేలు చేసి ఉంటేనే నాకు ఓట్లు వేయమన్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 16వ మన ఆవిర్భావ దినోత్సవం ఏదో ఆర్భాటంగా చేయడం కాదు, మనము ఇక్కడ ఉన్నటువంటి రఘురామిరెడ్డి గారిని శాసనసభ్యునిగా ఎన్నికయ్యేదానికి మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని 4వసారి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి కార్యకర్త 6 దిశలు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.